శ్రీ మహాగణాధిపతయ నమః. 27 ఆగస్టు 2025 బుధవారం వినాయక చవితి సందర్భంగా భక్తుల గోత్రనామములతో నవరాత్రులు 9 రోజులు పంచామృత అభిషేకములు నిర్వహించబడును. అలాగే ఫలరసాభిషేకములు, సుగంధ ద్రవ్యాభిషేకములు భక్తులందరి గోత్రనామములతోటి కూడా 27 ఆగస్టు 2025 బుధవారం నుంచి నవరాత్రులు 9 రోజులు కూడా చాలా విశేషంగా భక్తులందరి గోత్రనామాలతోటి కూడా నిర్వహించబడతాయి. కావున గోత్రనామములు రాయించుకునే భక్తులు దయచేసి నా నెంబర్ను సంప్రదించవలను. ఇట్లు శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ పూజారి. నా వాట్సాప్ నెంబర్ 9397877726. గోత్రనామములు రాయించుకునే వాళ్ళు దయచేసి ఈ నెంబర్ను సంప్రదించాలి. ఆ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి దయ వల్ల భక్తులందరూ కూడా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకున్న ప్రతి భక్తులు కూడా తమ కోరికలు నెరవేరాయని మరలా వచ్చి భక్తులందరూ కూడా కోరికలు నెరవేర్చుకోవడం జరుగుతోంది. కావున భక్తులకి తెలియజేసుకుంటున్నాం. చాలా విశేషమైనటువంటి శక్తిపీఠంతో సమానమైనటువంటి మా యొక్క స్వామివారిని భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని మనసులో ఏ కోరికలున్నా కూడా నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. వినాయక చవితి రోజు నుంచి 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటలకు భక్తులందరి గోత్రనామములతోటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకములు, సహస్రనామాలతోటి గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా చేయబడతాయని తెలియజేసుకుంటున్నాం. కావున ఇంకా ఎవరైనా గోత్రనామములు రాయించుకునే భక్తులుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్, ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా 9397877726 ఈ నెంబర్ను సంప్రదించాలి తెలియజేసుకుంటున్నాం. ఉండ్రాళ్ళు కూడా ఆ రోజు సుమారు 1000 మంది వస్తారు. 1000 మందికి కూడా ఉండ్రాళ్ళు భక్తులందరికీ పంచిపెట్టడం కోసం బ్రాహ్మణుల చేత మడిగా వండించి అందరికీ కూడా ఉండ్రాళ్ళు కూడా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. కావున మీలో ఎవరైనా ఉండ్రాళ్ళు కూడా చేయించాలి అనుకుంటే కనుక నా నెంబర్ను సంప్రదించండి. ఆ ఉండ్రాళ్ళు కూడా మీ పేరు మీద ఆ రోజు చేయించి ఒక 500 రూపాయల ఉండ్రాళ్ళు చేయించి ఎంతమందికి వస్తే అంతమందికి మీ పేరు మీద కూడా ఒక అన్నదానంతో సమానము స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వినాయకుడికి ఉండ్రాళ్ళు చేయించి మనసులో ఏ కోరికలున్నా కూడా భక్తులందరూ కూడా నెరవేర్చుకుని ఆయుర ఆరోగ్య ధన కనక వస్తువాహనాలతో ఉండాలని తెలియజేసుకుంటున్నాం. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, మనశ్శాంతి, వ్యాపారాభివృద్ధి, అలాగే నూతన గృహ నిర్మాణం, అలాగే రుణ బాధలు, శత్రు బాధలు ఉన్నవారు కూడా రుణ విమోచనం అవుతుంది. చాలా విశేషం. వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండగ. భక్తులందరూ కూడా గోత్రనామములు రాయించుకోండి. 9 రోజులు చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ జై బోలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి జై తెలియజేసుకుంటున్నాం. ఉండ్రాళ్ళు కూడా ఆ రోజు సుమారు 1000 మంది వస్తారు. 1000 మందికి కూడా ఉండ్రాళ్ళు భక్తులందరికీ పంచిపెట్టడం కోసం బ్రాహ్మణుల చేత మడిగా వండించి అందరికీ కూడా ఉండ్రాళ్ళు కూడా నైవేద్యం పెట్టడం జరుగుతుంది. కావున మీలో ఎవరైనా ఉండ్రాళ్ళు కూడా చేయించాలి అనుకుంటే కనుక నా నెంబర్ను సంప్రదించండి. ఆ ఉండ్రాళ్ళు కూడా మీ పేరు మీద ఆ రోజు చేయించి ఒక 500 రూపాయల ఉండ్రాళ్ళు చేయించి ఎంతమందికి వస్తే అంతమందికి మీ పేరు మీద కూడా ఒక అన్నదానంతో సమానం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వినాయకుడికి ఉండ్రాళ్ళు చేయించి మనసులో ఏ కోరికలున్నా కూడా భక్తులందరూ కూడా నెరవేర్చుకుని ఆయుర ఆరోగ్య ధన కనక వస్తువాహనాలతో ఉండాలని తెలియజేసుకుంటున్నాం. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, మనశ్శాంతి, వ్యాపారాభివృద్ధి, అలాగే నూతన గృహ నిర్మాణం, అలాగే రుణ బాధలు, శత్రు బాధలు ఉన్నవారు కూడా రుణ విమోచనం అవుతుంది. చాలా విశేషం. వినాయక చవితి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి పండగ. భక్తులందరూ కూడా గోత్రనామములు రాయించుకోండి. 9 రోజులు చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ జై బోలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి జై.